మీది గౌరవం సార్. ఇప్పుడు నువ్వు వాడుతున్న CPU కాన్ఫిగరేషన్ చూపించి నాకు ఒకసారి. ఏముంది బాను? ఇంటెల్ డెల్ కోర్ ప్రాసెసర్, ర్యామ్ ఏమో 4GB ర్యామ్ ఉంది. ఓకే, విండోస్ 11 సపోర్టెడా? ఇది మదర్ బోర్డ్ 41 కాబట్టి ఇది ఇది విండోస్ 11 కి సపోర్టెడ్ కాదు. దీంట్లో 61 మదర్ బోర్డ్ కానీ 81 మదర్ బోర్డ్ వేసుకుంటే విండోస్ 11 సపోర్టెడ్ అవుతుంది. దీంట్లో i3 సెకండ్ జనరేషన్ నుంచి ఏదైనా సపోర్టెడ్. దీంట్లో మినిమం విండోస్ 11 ఉండాలంటే ర్యామ్ ఎంత వేయాలి? 8GB ర్యామ్ ఉండాలి. 8GB ర్యామ్ ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వు ఇది ఏం చేయాలి తెలుసా? దీంట్లో బోర్డు ప్రాసెసర్ చేంజ్ చేసి 4GB ర్యామ్ ని 8GB ర్యామ్ గా చేస్తావా? చేస్తా సార్. అయితే నేను ఇప్పుడు నీకు టాస్క్ ఏంటంటే ఇందులో 81 మదర్ బోర్డు, i3 4th జనరేషన్, 8GB ర్యామ్ చేసేసి విండోస్ 10 అయ్యి. ఒకవేళ విండోస్ 11 ఏమన్నప్పుడు కూడా విండోస్ 11 వేయాలి. ఓకేనా? ఇస్తావా? ఒక్క నిమిషం. చెప్పు. ఇది 41 మదర్ బోర్డ్ కాబట్టి దీంట్లో ఓన్లీ VGA ఉంటది. దీంట్లో ఇప్పుడు HDMI తీసుకున్నావు బాను? తీసుకున్నా సార్. ఏమేమి తీసుకున్నావు? మదర్ బోర్డ్ ఏమో 81 మదర్ బోర్డు, i3 4th జనరేషన్ ప్రాసెసర్, i3 4th జనరేషన్ ప్రాసెసర్. దీంట్లో ర్యామ్ ఎంత తీసుకోవాలంటే 8GB ర్యామ్ తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను వేసేది విండోస్ 10, కాకపోతే విండోస్ 11 సపోర్టెడ్ కావాలంటే 8GB ర్యామ్ తీసుకోవాలి. ఓకే, విండోస్ 11 సపోర్టెడ్. మరి ఇది 81 మదర్ బోర్డు ఏ ప్రాసెసర్లకు సపోర్టెడ్? i3 4th జనరేషన్, 5th జనరేషన్. ఓకే, చెప్పాలి సార్. i5 4th 5th జనరేషన్ లకి, మళ్ళీ i7 4th 5th జనరేషన్ రెండిట్లకి సపోర్టెడ్ ఇది.